అక్కడి నుంచి పారిపోయి వస్తున్నాడు కదా, అక్కడి నుంచి లేచి ఆ బేతేల్ అని పేరు పెట్టి ఇంక అలా 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 వెళ్ళగానే మేనమామ ఇంటి దగ్గరికి, ఆ ఊరికి దగ్గరలోకి రాగానే ఒక అమ్మాయి గొర్రె పిల్లలు తోలుకొని బావి దగ్గరకు వచ్చింది. ఏమమ్మా అందరూ వాళ్ళకి ఇచ్చండి. బావి దగ్గరికి వచ్చింది. అక్కడికి వెళ్ళాడు, బావి దగ్గరికి వెళ్ళాడు. అందరూ వాళ్ళకి ఏమా ఇటు చూడు అటు ఇటు. బావి దగ్గరికి వెళ్ళగానే అమ్మాయి వచ్చింది. చూడగానే ఆ అమ్మాయిని చూడగానే ఇష్టపడ్డాడు. అర్థమైందా? ఈ అమ్మాయి ఎవరు ఏంటి అని కనుక్కుంటే నేను లాబాను కూతురుని అన్నాడు. లాబాను అనగానే ఇంకేంటి, మామయ్య కూతురే, బాగుంది, ప్రేమించవచ్చు అనుకున్నాడు. రాహేల్ లవ్లో పడ్డాడు. ఎక్కడ పడ్డాడు? బావి దగ్గర పడ్డాడు. ఎక్కడ పడ్డాడు? బావి దగ్గర లవ్లో పడ్డాడు, ఇష్టపడ్డాడు. ఓహో లాబాను కూతురువా అంటే నేను అయితే నీ మేనమామేనంట, మామయ్య, నీకు మామయ్యను అవుతాను. ఓకే, ఇంటికి వెళ్ళాడు. వాక్యం ఏమని చెప్తుందంటే తీసుకోండి, 29వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఆ బావి దగ్గర చేరినప్పుడు కాదు, 29:30వ వచనం. యాకోబు రాహేలుతో ఓకే, అతడు లేయా కంటే ఎక్కువగా రాహేలును ప్రేమించెను. మరి 7 ఏండ్లు యాకోబు లాబానుకు సేవ చేసి. ఏమండి, మూడోది ఏంటంటే రాహేలుని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే రాహేలే కావాలని ప్రేమించాడు. ఇంకా ఆలోచన లేదు. రాహేలు, మామయ్య రాహేల్ అంటే నాకు ఇష్టం, రాహేలుని ఇచ్చి పెళ్లి చేయి అంటాడు. అప్పుడు లాబాన్ అంటాడు, అయితే రాహేలుని నీకు ఇచ్చి పెళ్లి చేయాలంటే 7 సంవత్సరాలు నా ఇంట్లో నువ్వు సేవ చేయాలి. చూడండి, కొంతమంది నీ బలహీనత నువ్వు బయటికి ప్రదర్శిస్తే నీ బలహీనతను వాడేసుకుంటారు, తెలుసా? అర్థమైందా? ఇప్పుడు మగపిల్లలు కాలేజీల్లోన ఒక అమ్మాయి అంటే ఇష్టం అన్నట్టు కనిపించడానికి అమ్మాయికి శుభ్రంగా పర్సంత ఖాళీ అయిపోద్ది ఆ కుర్రోడిది. అర్థమైందా? అమ్మ నవ్వుతాను వీళ్ళు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే రాహేలు నా బలహీనత, రాహేలు నా బలహీనత, రాహేలును అంతగా ప్రేమించానంటే ఇదేదో బాగుంది, అమ్మాయిని ప్రేమించాడు కాబట్టి 7 సంవత్సరాలు పని చేయించుకుందాం అనుకున్నాడు. ఎవడు? లాబాను, మేనమామ. ప్రేమించావా, అయితే బాగుందిరా, నీ వెంటనే పెళ్లి చేసి పంపించలేదు. 7 సంవత్సరాలు. అర్థమైంది? అందుకే బలహీనతలు ప్రదర్శించకూడదు. ఇప్పుడు మందు తాగినోడు బలహీనత, తాగినోడికి మందే బలహీనత అయితే శుభ్రంగా మందు పెట్టి సంతకాలు ఎట్టించేసుకుంటారు, ఆస్తులు అవి. అర్థమైందా? కోడికూర నాకు ఇష్టం అని తెలిసిందే అనుకో, కోడికూర తెచ్చి సంతకాలు పెట్టుకుంటారు. సో ఇప్పుడైతే రాహేల్ అంటే నాకు ఇష్టమని బయటకు చెప్పుకున్నాడు, రాహేలునిచ్చి పెళ్లి చెయ్యి అన్నాడు. లాబాను ఏం చేశాడు? ఎన్ని సంవత్సరాలు పని చేయమన్నాడు? 7 సంవత్సరాలు పనిచేస్తాడు. ఆ రాహేలు కోసం 7 సంవత్సరాలు మేనమామ మందలు కాస్తాడు, సేవ చేస్తాడు. 7 సంవత్సరాలు అయిన తర్వాత వెళ్ళి, మామయ్య 7 సంవత్సరాలు పని చేశాను, 7 సంవత్సరాలు అయిపోయి రాహేలుని ఇచ్చి పెళ్లి చేయవా అంటాడు.
ఏమండి, యాకోబుల్లో ఉన్న మంచి గుణాలు, ప్రేమించిన అమ్మాయి అదే ఇంట్లో ఉన్న ఎంత గొప్పవాడంటే, మామయ్య తనకిచ్చి పెళ్లి చేస్తాడని తెలుసు, రాహేలు కూడా తనంటే ఎంతో ఇష్టం అని తెలిసిన ఆ అమ్మాయిని ముట్టుకోలేదండి. ఆ అమ్మాయిని ముట్టుకోలేదు. ఎంత గొప్ప గుణాలు ఉన్నాయి, ఎంత గొప్ప లక్షణాలు ఉన్నాయి. వివాహంలోనే నా భార్యను నేను ముట్టుకోవాలి, వివాహం అనేది పవిత్రమైంది. సో వివాహం చేసుకున్న తర్వాతనే నేను ఆమెను ముట్టుకుంటాను, ఆమె నాకు చెందుతుంది. వివాహానికి విలువిచ్చినటువంటి మనిషి వివాహం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తున్నాడు. చూడండి, 7 సంవత్సరాలు తాను ప్రేమించే తన రాహేలు, ఆ అమ్మాయి కూడా గొర్రెలు కాస్తుండేది, అదే కదా. మరి బావి దగ్గర ఎక్కడ కలుసుకుంది, ఎలా కలుసుకుంది? తండ్రి మందలు తోలుకొని వచ్చింది. అంటే అర్థం ఏంటి? మందలతో ప్రేమించినోడితోటి మందలు తోలుకొని వెళ్తున్నారు, తోలుకొని వస్తున్నారు, ఒక మిద్ది కింద ఉంటున్నారు, అయినా ఆమెను ముట్టుకోలేదు. ఈ రోజుల్లో ఉన్నాయా? కొంతమంది ఫాదర్లు అయిన మా దగ్గరకు వచ్చి, ఫాదర్ అండి వీళ్ళిద్దరికి పెళ్లి సెట్ చేసామండి. సెట్ చేశారా? ఓకే ఫాదర్ గారు, తొందరగా ముహూర్తాలు పెట్టియండి అండి, తొందరగా డేట్ ఇచ్చేయండి, ఇంకెందుకండి ఆలస్యం చేయడం అనేసుకున్నాం. అరే 3 ప్రకటనలు అవ్వాలి కదా, కొద్దిగా టైం తీసుకోవచ్చు కదా, డేటు 2 నెలల తర్వాత పెడదామంటే లేదంటే తొందరగా చేసేయండి. అర్థం ఏంటి తెలుసా? వాళ్ళు తొందరపడ్డారని అవసరం, వారు కాలు జారాడని అర్థం. వాళ్ళు తొందరపడ్డారు కాబట్టి ఫాదర్ని తొందర పెడుతుంటారు. పెళ్లి చేసేయండి, ఎందుకు 1వ నెల 2వ నెలలు అయితే పెద్దగా గర్భం కనిపించదు, 5వ నెల 6వ నెల అంటే ప్రెగ్నెన్సీ కనిపిస్తుంది అని చెప్పి. యాకోబు ఎంత గొప్పవాడండి, ఎంత నిగ్రహ శక్తి! అదంతా ఎక్కడి నుంచి ఆ శక్తి? గుడారములకు అంటి పెట్టుకొని ఉండడం వల్ల. తాను ప్రేమించినటువంటి ఆ అమ్మాయి తన కళ్ళ ముందున్న, తనతో పాటు మందలకు వస్తున్న, తనతో పాటు ఆ ఇంట్లో ఉన్న ఆమెను ఏనాడు కూడా ముట్టుకో. వివాహం అయిన తర్వాతనే సంసారం. కానీ వాళ్ళన్న వయసు రాగానే 40వ సంవత్సరం రాగానే ఇద్దరిని తీసుకొని వచ్చాడు. చూడండి, సో తాను ప్రేమించినటువంటి రాహేలు కోసం 7 సంవత్సరాలు పనిచేశాడు. 7 సంవత్సరాలు అయిన తర్వాత మామయ్య 7 సంవత్సరాలు అయిపోయి మామయ్య రాహేలునిచ్చి పెళ్లి చేయవా అని అంటే పెళ్లి ఏర్పాట్లు జరిగాయి. ఓకేరా అయితే పెళ్ళి కదా కావాలా, ఓకే ఈరోజు రాత్రికి చేసి పెళ్లి ఏర్పాట్లు చేశాడు. రాత్రులు పెళ్ళిళ్ళు కదా, అందులోన పెళ్లి కూతురికి ముసుగేసి తీసుకొస్తారు. సో ముసుగేసి తీసుకొచ్చారు, పెళ్లి చేశారు, ఫస్ట్ నైట్కి పంపించారు. ఫస్ట్ నైట్ అయిపోయింది, ఉదయం లేచి చూస్తే ఎవరున్నారు? లేయా ఉంది. లేయా కళ్ళు అట జబ్బు కళ్ళు, సీప్ కళ్ళు అంటారు కదా, బలహీనమైన కళ్ళు, చిన్న కళ్ళు ఉంటాయా చైనా వాళ్ళలాగా, అందవికారమైన దాన్ని ఇచ్చి పెళ్లి చేసాడు. అందగత్తిని ప్రేమిస్తే అందవికారమైన దాన్ని పెళ్లి చేశాడు. ఉదయం లేచి చూస్తే రాహేలు అనుకున్నాడు. లేయా మామయ్య దగ్గరికి వెళ్ళి, మామయ్య ఎంత మోసం చేశావు మామయ్య, నేను ప్రేమించింది ఎవరని
నువ్వు ఇచ్చి పెళ్లి చేసింది ఎవరిని? లేయానా అంటే అప్పుడు మామయ్య అంటాడు, పెద్దదానికి పెళ్లి చేయకుండా చిన్నదానికి ఎలా పెళ్లి చేయమంటావురా? ఏమని చెప్పమంటావు లోకానికి? అది తప్పు, సాంప్రదాయం కాదు, అది పద్ధతి కాదు అని అంటే, మరి నేను రాహేలును కదా ప్రేమించింది, రాహేలు ఎలాగైనా నాకు కావాలి అంటాడు. అయితే మరొక 7 సంవత్సరాలు పనిచేయి అంటాడు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు నా మందలకాయ అంటే ప్రేమించినటువంటి తన రాహేలు కోసం మరొక 7 ఏండ్లు ఊడిగం చేశాడు. అప్పుడు రాహేలునిచ్చి పెళ్లి చేసి, రాహేలు లేయాలు ఏమన్నారంటే, లేయా భర్త దగ్గరికి వచ్చి ఏమన్నదంటే, నన్ను పెళ్లి చేసుకున్నావు కదా, నా చెలికత్తే అంటే నా దాసి, నా బాగోగులు చూసే నా పిఏ. ఎవరు? ఎమ్మెల్యేలకి ఎంపీలకి పిఏలు ఉంటారు కదా, నా పిఏను కూడా నువ్వు పెళ్లి చేసుకో అన్న. రాహేలు కూడా వచ్చి నా పిఏను కూడా పెళ్లి చేసుకోనండి. ఇప్పుడు ఒకళ్ళనే చేసుకుందాం అనుకున్నాడు, ఇప్పుడు ఎంతమంది భార్యలు అయ్యారు? ఎంతమంది? ఎంతమంది? 4. 3వ పాయింట్ ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఎవరైతే వివాహాన్ని పవిత్రంగా చూస్తారో, చూసారా, తాను ప్రేమించిన తన రాహేలును ముట్టుకోకుండా వివాహంలోనే తన శరీరాన్ని ముట్టుకోవాలి అని వివాహం యొక్క గొప్పతనాన్ని గుర్తించాడు. కాబట్టి తాను ప్రేమించిన తన రాహేలు కోసం ఎన్ని సంవత్సరాలు పనిచేశాడు? ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాల వనవాసంలా బతికాడు. దేవుని బిడ్డలారా, ఏ ఇల్లు పచ్చగా ఉంటుంది, ఏ ఇల్లు రాణిస్తుంది, ఏ ఇల్లు జీవితంలో విజయం చూస్తుంది అని అంటే, వివాహం యొక్క పవిత్రతను గుర్తించేవారు, వివాహం యొక్క పవిత్రతను కాపాడేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇక 4వది ఏంటంటే, 32వ అధ్యాయం 26వ వచనం. తర్వాత ఈ 4 భార్యలు, సంతానం, 10 మంది సంతానం, ఓకే, 11 మంది సంతానం, వాళ్ళందరిని తీసుకొని మళ్ళీ ఇంకా మామయ్య, నేను ఒక ఇంటివాడిని అయ్యాను, నాకు భార్యలు బిడ్డలు ఉన్నారు, కాబట్టి నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతానని చెప్పి తన పరివారాన్ని, తన భార్యల్ని, బిడ్డల్ని, తన సంపద, పశు సంపద అంతా తీసుకొని తిరిగి బయలుదేరి వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోతున్న సమయంలో ఏం జరిగిందంటే, ఒక నది అడ్డొస్తుంది, అంటే అడ్డుగా ఉంటుంది. ఆ నదిని వీళ్ళందరినీ దాటించిన తర్వాత ఈయన ఆ రాత్రి చీకటి పడుతుంది, ఇంకా నది దాటడం కష్టం అని చెప్పి నది యువతలే ఉండిపోతాడు. ఉండిపోయినప్పుడు ఆ రాత్రి దేవదూత యాకోబు దగ్గరికి వచ్చి యాకోబుతో కుస్తీ పడతాడు, కుస్తీ పట్టి. సో ఇద్దరికి గొప్ప యుద్ధం జరుగుతుంది, ఇద్దరికి గొప్ప ఫైట్ జరుగుతుంది. జరిగిన తర్వాత ఇక తెల్లవారుతున్నప్పుడు ఈ దేవదూత ఓడిపోతున్నాని, మనుష్యుని చేతిలో దేవుడు ఓడిపోవడం అంటే అది జరగకూడదని చెప్పి అప్పుడు దేవదూత ఏం చేస్తుందంటే, బలంగా యాకోబుని తుంటి మీద కొట్టెను. యాకోబుని తుంటి మీద గట్టిగా కొట్టింది. కొట్టేసరికి అప్పుడు గుర్తించాడు, నేను ఈ రాత్రంతా పోరాడింది సామాన్య మానవుడితో కాదు, దేవుడితోనే పోరాడానని చెప్పి దేవదూత యాకోబును వదిలించుకొని వెళ్ళిపోతున్న టైంలో గట్టిగా పట్టుకుంటాడు. ఏం చేశాడు? గట్టిగా పట్టుకున్నాడు. గట్టిగా పట్టుకొని అంటాడు,
నీవెవరవో నేను తెలుసుకున్నాను. నువ్వు సామాన్యుడివి కాదు, దేవుని దూతవి, నన్ను దీవించు వరకు. ఆ మాట చదువు. ఆ మనుష్యుడు ఓకే నిన్ను వెళ్ళిపోనీయను అని చెప్పి, అప్పుడు నీ పేరేమి? యాకోబు, కాబట్టి ఇక మీదట నువ్వు ఇశ్రాయేలు అని పిలవడు. దీవించాడు. ఇక నాలుగో మెట్టు ఏంటి? నాలుగోదా ఐదోదా? నాలుగోది. తొందరగా చే. నన్ను దీవించే వరకు నిన్ను వదిలిపెట్టను. దేవుని బిడ్డలారా, నువ్వు ఒకటి సాధించాలనుకున్నప్పుడు అది సాధించే వరకు వదిలిపెట్టొద్దు. దేవుడు నిన్ను దీవించే వరకు వదిలిపెట్టొద్దు. దేవుణ్ణే వదిలిపెట్టొద్దు. ఎప్పుడైతే ఈ పోరాట శక్తి నీలో ఉంటుందో, నన్ను దీవించే వరకు నిన్ను వదిలిపెట్టను. అందుకే యేసుప్రభు ఒక ఉపమానంలో అంటారు, ఒక వితంతువు న్యాయాధిపతి కరుడు కట్టినటువంటి హృదయం కలిగిన వాడైనప్పటికీ పదే అడుగుతూ ఉంటారు. అలా నువ్వు సాధించే వరకు వదిలిపెట్టొద్దు. నన్ను దీవించే వరకు నిన్ను వదిలిపెట్టను. దేవుణ్ణి వదిలిపెట్టొద్దు, ఎప్పుడు వదిలిపెట్టొద్దు. దీవించే వరకనే కాదు, దీవించిన తర్వాత కూడా వదిలిపెట్టొద్దు. అలా వదిలిపెట్టకుండా నువ్వు కానీ బ్రతికితే జీవితంలో విజయం సాధిస్తావు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇక ఐదవది ఏంటంటే 8వ వచనం చదవమ్మా. 32:8. యాకోబు ఒక గుంపు మీద పడి దానిని కూల్చివేసినను. తర్వాత ఏంటంటే ఏశావు వస్తున్నాడని విని యాకోబు భయపడిపోతుంటాడు. అన్నయ్యకి చేసిన మోసం మళ్ళీ గుర్తు తెచ్చుకొని నన్ను చంపేస్తాడు ఏమన్నా గడగడగజగజగ మునిగిపోతుంటాడు. అప్పుడు ఏశావు కూడా తన పరివారంతో తమ్ముడు వస్తున్నాడని, తమ్ముడికి ఏశావు అన్నయ్య వస్తున్నాడని తెలుసుకుని అన్నయ్య ఎదురుపడగానే చెప్పిన మాటలు చదవండి. చదువు. రెండవ గుంపైన అతని బారి పడక తప్పించుకొని పోవునని అతడు తలంచెను. ఓకే. అప్పుడు యాకోబు, అబ్రాహాము పూజలు పొందిన దేవా. కాదమ్మా, 8వ వచనం చదువు. యాకోబు ఒక గుంపు మీద పడి. కాదమ్మా, 33వ అధ్యాయం 8వ వచనం. అంతటి యాకోబు ఆ గుంపంతయు నాకు ఎదురుగా వచ్చినదేలా అని యాకోబుని ప్రశ్నించాను. దానికి యాకోబు, ప్రభు అది అంతయు మీ అనుగ్రహము సంపాదించుకొనుటకే. ఏమని సంబోధించాడు? ప్రభు. ఇంకొక వెర్షన్ ఏమనుంటదండి? నా ఏలిక, నా ఏలిన వారా అని అర్థం. అన్నయ్యని ఏమని సంబోధించాడు? ప్రభు. చూసారా, దైవత్వం ఉన్న మనిషి తన సొంత అన్నయ్యని. అదే మనమైతే, ఎరా బాగున్నావా, పొట్టొచ్చిందిరా, ఆకారం మారిందిరా, అవి మాట్లాడుతాం. కానీ ఏమన్నా సంబోధించాడు అన్నయ్యని? ప్రభు, నా ఏలిన వారా, నా ఏలిక అని సంబోధించాడు. ఈ గౌరవం ప్రతి మనిషిలో ఉండాలి. గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. తోటి మనిషికి గౌరవం ఇవ్వాలి, తోటి మనిషి నుండి గౌరవం తీసుకోవాలి. ఇది 5వ పాయింట్. ఒక మనిషి విజయం జీవితంలో సాధించాలి, రాణించాలి అని అంటే తోటి మనిషికి గౌరవం ఇవ్వాలి, గౌరవం పుచ్చుకోవాలి, మంచిగా సంబోధించాలి, అటు నుండి సంబోధించబడాలి కదండి. నువ్వే మాటతో సంబోధిస్తావు అటువంటిదే నువ్వు పొందుకుంటావు. సో ఇది ఎన్నో మెట్టు? 5వ మెట్టు. చక్కగా సంబోధించి, చక్కగా సంబోధి కదండి. ఒరే ఓసే ఓలే ఏంటయ్యి, చక్కగా సంబోధించు. నీ మాట పవిత్రంగా ఉండాలి, నీ సంభాషణ పవిత్రంగా ఉండాలి, నువ్వు సంబోధించేది పవిత్రంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. చూసారా?
నీ మాటను బట్టి నీకు గౌరవం ఉంటుంది. సో గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవాలన్నది యాకోబు నుండి నేర్చుకుందాం. నా ప్రభు, నా ఏలిక, నా ఏలిన వారని సొంత అన్నయ్యని ఎంత గౌరవం. ఆ మాటకి అంత కోపంతో, అంటే అన్నదమ్ముడు వస్తున్నాడని ఎదురెళ్ళిన ఆ మాటకి ఇంకా యాకోబు చేసిన మోసం అంతా మర్చిపోయి గట్టిగా పట్టుకొని తలవాల్చి యాకోబు భుజం మీదట ఎక్కడ తలపెట్టి ఏడ్చాడట. ఎంతగా ఏడ్చాడు తెలుసా? మొత్తం మనిషి తడిసిపోయినంతగా ఏడ్చాడట. ఎవరు? ఏసావు. చూసారా, తమ్ముడు చేసిన మోసం అంతా మర్చిపోయాడు మంచి మాట సంబోధించగానే. కానుకలు ఇస్తుంటాడు. అన్నయ్య ఇగో నేను ఇప్పుడు గొప్పవాడిని అయ్యాను, ఎన్నో ఆస్తులు అంతస్తులు కూడబెట్టుకున్నాను, ఇగో ఇవి తీసుకో, ఇవి నీకోసమే అని అంటే, తమ్ముడు నాకెందుకురా, దేవుడు నాకు కూడా ఇచ్చాడు, ఇదే నేను చూశాను చాలు అన్నాడు. ఏమండి, తమ్ముడు చేసిన మోసాన్ని గుర్తు చేసుకొని చంపేద్దాం అనుకున్న మనిషి ఎప్పుడైతే తమ్ముడు నా ఏలిన వారా, నా ఏలిక, నా ప్రభు అని సంబోధించాడో ఒక్కసారిగా ఆయనలో ఉన్న మనిషి బయటికి వచ్చాడు. ఎంతో ప్రేమ. ఈ యాకోబు భుజం మీద తలపెట్టి ఏడ్చాడట. యాకోబు భుజం మీద తలపెట్టి ఏడ్చాడు. నీ సంభాషణ మంచిదైతే, నీ మాట మంచిదైతే, అవతల వ్యక్తిని కరుడుగట్టినటువంటి హృదయం కలిగిన వాడిని సైతం నువ్వు మార్చుకోగలవు. ఇది 5వ మెట్టు. ఇక 6వ మెట్టు ఏంటంటే, తీయండి, టైం అయిపోయింది. 35వ వచనం, 4వ వచనం చదవండి. వారందరూ తమ దగ్గరనున్న దేవతా విగ్రహములను, చెవి పోగులను యాకోబునకు అప్పగించారు. అయితే తిరిగి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, తిరిగి వచ్చిన తర్వాత ఈ మేనమామ ఇంటి నుండి భార్యలని తీసుకొని బయలుదేరతాడు కదా. తన సంపద, తన ఎనపెట్లు, బట్టలు అన్నీ పట్టుకొని బయలుదేరతారు కదా. ఆ టైంలో రాహేల్ ఏం చేస్తుందంటే, నాన్న ఇంట్లో ఉన్నటువంటి ఎనపెట్లో ఉన్న నాన్న కొలిచే ఇంటి దేవతల విగ్రహ బొమ్మలు, కొయ్యి బొమ్మలు, చెవు పోగులు, అంటే అవి చెప్తానమ్మా, కొయ్యి బొమ్మలు పట్టుకొని తన పెట్టులో పెట్టుకొని బయలుదేరుతుంది. సో అల్లుడు ఇంట్లో ఎనపెట్లో ఉన్నాయి అన్నీ దొంగలించి పట్టుకెళ్ళిపోతున్నాడని అనుమానించి భావించి వెంటాడుతాడు. మధ్యదారిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళని కలుసుకుంటాడు. ఏరా అల్లుడు, నేను ఇచ్చింది కాకుండా ఎవ్వంది పట్టుకెళ్ళిపోతున్నా, ఒకసారి మీ బ్యాగులు, మీ పెట్టెలన్నీ చెక్ చేయాలంటాడు. అదేంటి మామయ్య, నీది నాకెందుకు, నా కష్టార్జితంతో నేనేది సంపాదించుకున్నాను అవి తెచ్చుకున్నాను కానీ నీవి నాకెందుకు అంటాడు. లేదు, నీ బ్యాగులు చెక్ చేయాలంటాడు. బ్యాగులు చెక్ చేస్తున్న సమయంలో రాహేలు తండ్రికి తెలియకుండా కొయ్యి బొమ్మలు పట్టుకొచ్చింది కదా. ఆ బ్యాగ్ ఏం చేస్తుందంటే, ఆ పెట్టి కిందన పెట్టి దాని మీద కూర్చొని వాళ్ళ నాన్న చెక్ చేయడానికి దగ్గరకు రాగానే ఏమంటుందంటే, నాన్న నేను నెలసరిలో ఉన్నాను, నన్ను ముట్టుకోవద్దంటే, కుమార్తె నెలసరిలో ఉంది, ఆమెను గౌరవించి వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ విగ్రహ బొమ్మలు ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే, యాకోబుకి ఒక కూతురు కూడా ఉంటుంది. కొడుకులు పుట్టిన తర్వాత ఒక కూతురు పుడుతుంది. ఏం పేరు? దీనా. ఈ దీనా గొప్ప అందగత్తె. అయితే రోజు ఏం చేస్తుందంటే, వయసుకు వచ్చిన దీనా చక్కగా తయారయ్యి మంచి హెయిర్ స్టైల్, తర్వాత లిప్స్టిక్, ఐబ్రోస్ అన్నీ చేసుకొని అన్నయ్యలకి, నాన్నకి, అమ్మకి, అన్నయ్యలకి తెలియకుండా పొరుగు రాజ్యం వెళ్ళి వస్తుంటుంది. ఏమమ్మా లిప్స్టిక్లో తెలుసు కదా, సంతోషం. ఎవరు రాయలేదు ఆ ఎరుపు లిప్స్టిక్ అనగా నాకు ఒక జోక్ గుర్తొస్తుంది. ఒక చిన్న కుర్రోడట వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న తప్పు అయిపోయింది, నన్ను మన్నించమా అంటే, ఏట్రా ఏం చేసావు,
ఏమైందిరా అని అడుగుతాడు. నాన్న అమ్మ లిప్స్టిక్ అడిగితే నేను ఫెవిస్టిక్ ఇచ్చాను అన్నదండి. ఫెవిస్టిక్. అమ్మ ఫెవిస్టిక్ రాసుకుంది, నోరు అంటే అప్పుడు నాన్న అన్నాడట, నీలాంటి కొడుకులు అందరికీ ఉండాలిరా, నీలాంటి కొడుకులు ఉంటే ఇల్లంతా శుభ్రంగా ఏ గొడవ ఉండదురా అన్నాడట. సో లిప్స్టిక్, ఫెవిస్టిక్. ఓకే. సో ఎప్పుడైతే ఈ దేవత విగ్రహ బొమ్మలు తెచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఘోరమైనటువంటి హేయమైనటువంటి విషయాలు జరిగాయి. ఏంటి అని అంటే, ఈ దీనాని పొరుగు రాజ్యానికి వెళ్ళొస్తుంటుంది కదా, రోజును స్నేహితులను కలుసుకోవడానికి వెళ్ళొస్తుంటుంది. పులిమేరలు దాటి వెళ్ళొస్తున్నప్పుడు పొరుగు రాజ్యానికి చెందినటువంటి రాజకుమారుడు ఆ అమ్మాయిని చూసి ఇష్టపడతాడు, కానీ ఆమెను బలాత్కారం చేసి మానభంగం చేస్తాడు. మానభంగం చేసిన తర్వాత, అయ్యో నా కుమారుడు మానభంగం చేసి వచ్చాడు, యాకోబు కుమార్తెని, వాళ్ళతో గొడవలు ఎందుకు, చేసిన తప్పును ఒప్పు చేసుకుందామని చెప్పి వెళ్ళి యాకోబుతోటి ఆ రాజు ఏమంటాడంటే, మా అబ్బాయి మీ అమ్మాయిని ఇష్టపడడం వాస్తవం, కానీ అమ్మాయి ప్రమేయం లేకుండా ఆమెను బలవంతం చేసి అనుభవించాడు కాబట్టి వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం, ఇదిగో మన పెద్దవాళ్ళం కదా మనం మాట్లాడుకుందాం అని చెప్పి వివాహం కుదురుస్తారు. ఇద్దరికి పెళ్లి చేయడానికి నిర్ణయం తీసుకుని పెద్దల మాటని, వాళ్ళ నిర్ణయాన్ని పక్కన పెట్టి యాకోబు కొడుకులు ఏం చేస్తారంటే, వెళ్ళి ఆ రాజకుమారుణ్ణి, ఆ రాజ్యంలో ఉన్న యవ్వనస్తులందరినీ ఊచకోత కోసి చంపేసి వస్తారు. రక్తపాతం. అప్పుడు యాకోబు అనుకుంటాడు, దేవుని చేత ఇంతగా దీవించబడినటువంటి నా ఫ్యామిలీ ఈరోజు శాపానికి గురయింది, ఈరోజు ఘోరమైన కార్యాలు జరుగుతున్నాయి. నా ఆడబిడ్డ మానభంగానికి గురయ్యింది, నా బిడ్డలు హంతకులయ్యారు, నా ఇంట్లో రక్తపాతం జరుగుతుంది, మానభంగాలు జరుగుతున్నాయి, ఏంటి కారణం అని ఆలోచన చేస్తే, దేవునితో సంప్రదిస్తే దేవుడు అంటాడు, నీ ఇంట్లో అన్య దేవత విగ్రహ బొమ్మలు ఉన్నాయి, ఏది నాకు చెందనిదో అవన్నీ కూడా తీసుకొచ్చి బయట పారేయమని చెప్పు అని చెప్తాడు. అప్పుడు బేతేలుకు వెళ్ళి అక్కడ సింధూర వృక్షం వద్ద తన భార్యలని బిడ్డలందరినీ పిలిచి, ఈ విగ్రహ బొమ్మలు, ఈ చెవుపోగులు అంటే ఆ రోజుల్లో అన్య దేవత విగ్రహాలకి కొలిచి చెవులు కొడతారు ఆడపిల్లలకి కదండి, అంతే కదా. మనవాళ్ళు కూడా నాగపట్నం వెళ్ళి కుట్టించుకుంటారు చిన్నపిల్లలకి, ఎందుకు, తల్లి సన్నిధిలో అని చెప్పి. ఓకేనా. సో అలానే ఈ చెవుపోగులు, ఈ విగ్రహ బొమ్మలన్నీ కూడా సింధూర వృక్షం దగ్గర పాతి పెడతాడు. ఆరో మెట్టు ఏంటంటే, నీకు చెందనవి, దేవునికి ఇష్టం లేనివి, దేవునికి చెందనవి, నీకు చెందనవి, నీ ఇంటికి చెందనవి, నీ సంసారానికి చెందనవి, నీ ఆత్మీయమైన జీవితానికి చెందనవి పాతిపెట్టు. ఏం చేయాలి? పాతిపెట్టు. సో రాహేలు తాను తెచ్చిన ఆ కొయ్యి బొమ్మల్ని, అలానే చెవుపోగులన్నిటినీ కూడా, అది బంగారం, చెవుపోగులు కూడా బంగారం, కానీ అవి అన్య దేవత విగ్రహాలకి అర్పించబడి వేసుకున్నవి కాబట్టి వాటినన్నిటినీ సింధూర వృక్షం దగ్గర పాతిపెట్టారు. ఈరోజు తపస్కాలంలో ఉన్నా, ఈ తపస్కాలం అర్థవంతంగా ముగియాలంటే నీకు చెందనవి, నీ సంసారానికి చెందనవి, నీ ఆత్మీయమైన జీవితానికి చెందనవి, శపించబడిన వస్తువులు, శపించబడిన విషయాలు ఏవైనా నీ ఇంట్లో ఉన్నా, నీ మనసులో ఉన్నా, అవన్నీ కూడా తీసుకెళ్ళి పాతిపెట్టు, పారే. నీకు చందనం నీ ఇంట్లో ఉండకూడదు, నీకు చందనం నీ ఇంట్లో ఉండకూడదు, నీ మనసులో ఉండకూడదు. నెగేబు దగ్గర గెరారు అనే ప్రాంతంలో ఒక రాజు, గెరారును పరిపాలిస్తున్న రాజు, అబ్రహాము భార్యని మోహించి తన ఇంటికి తీసుకుని వెళ్ళి భోజనం పెట్టిన తర్వాత అబ్రహాం అంటాడు, నా చెల్లెలు అంటాడు,
ఆ సారాని అనుభవిద్దామని భోజనం అయిన తర్వాత పడగదికి తీసుకొని వెళ్ళి ఆమెను ముట్టుకోవడానికి రెడీగా ఉంటే దేవుడు దేవదూతను పంపించి అంటాడు, ఈ వివాహిత కారణమున నీవు చస్తావు అంటాడు. ఈమెను బయటికి పంపించు, ఈమెను ముట్టుకున్నావా నీ అంతు చూస్తానంటాడు. ఆమె వివాహిత, ఆమె నీకు చెందదు, అబ్రహాముకి చెందుతుంది. అంటే నీకు చెందనది నువ్వు ముట్టుకోవద్దు, నీకు చెందనది నీ ఇంట్లో ఉండకూడదు, నీకు చెందనది నీ మనసులో ఉండకూడదు, నీకు చెందని వస్తువు, నీకు చెందని డబ్బు నీ ఇంట్లో ఉండకూడదు, బయట పడే. సో ఆరో మెట్టు ఏంటి? నీకు చెందనది నీ ఇంట్లో కానీ నీ మనసులో కానీ ఉండకూడదు. బయట సింధూర వృక్షం దగ్గర పాతి పెట్టేశారు. అప్పుడు వాళ్ళందరూ చెవిపోగులు అన్నీ, ఆ కొయ్య బొమ్మలు అన్నీ కూడా సింధూర వృక్షం దగ్గర పాతి పెట్టిన తర్వాత మైలు బట్టలు మార్చుకొని, శుద్ధి చేసుకొని, మైలు బట్టలన్నీ మార్చుకొని వచ్చి, ఇదిగో నేను శుద్ధి చేసుకున్నాం, మైలు బట్టలన్నీ మార్చుకున్నాం అని అనగానే అప్పుడు యాకోబు ఏం చేస్తాడంటే ఏడో మెట్టు పూజాపీఠం నిర్మించాడు. అక్కడ ఏం చేశాడు? పూజ. ఏడో మెట్టు ఏంటి? పూజాపీఠం నిర్మించాడు. పూజాపీఠం నిర్మించి ఇక మన జీవితం ఈ పీఠానికి అంకితం అవ్వాలి. వి డెడికేట్ అవర్ సెల్వ్స్ టు ది ఆల్టర్. దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ పీఠానికి మీ జీవితాలను అంకితం చేసుకుని బ్రతకండి. ఈ పీఠం నిన్ను దీవించే పీఠం, నిన్ను బలపరిచే పీఠం, నీకు దేవునికి మధ్య బంధాన్ని బలపరిచే పీఠం. సో అక్కడ ఏం చేశాడు? ఆ వాక్యం చదవమ్మా. అంతటా యాకోబు దేవునికి ఏడో వెంటనే వచ్చిన ఆరో వచనం 35:6. వారందరూ తమ దగ్గరనున్న దేవతా విగ్రహములను చెవి పోగులను యాకోబుకు అప్పగించిరి. అతడు వానినన్నిటినీ షేకెము వద్ద ఉన్న సింధూరము వృక్షము క్రింద పాతి పెట్టెను. తరువాత వారు బయలుదేరి వారిని చూచి చుట్టుపట్టులనున్న నగరములన్నీ గజగజలాడెను. చూసారా? పవిత్రంగా ఉన్న మనుషులను ఇప్పుడు పవిత్రమయ్యారు కాబట్టి వాళ్ళని చూసి నగరములన్నీ గజగజలాడాయట. అక్కడ వారి యాకోబు కుమారులను వెంటాడుటకు సాహసింపలేదు. యాకోబు అతని వెంట ఉన్నవారా అందరూ కనాను దేశమందలి లూజునకు వచ్చిరి. అదే బేతేలు. అక్కడ అతడు ఒక పూజాపీఠమును నిర్మించెను. అక్కడ అతడు ఒక పూజాపీఠం నిర్మించెను. పూజాపీఠం ఉండాలి. There should be 3 altars in your life. Altar in your church, altar in your house, altar in your heart. House of God and a house of yours, your own heart. అంటే 3 పీఠాలు. మనం సంఘం అంతా నిర్మించుకున్న దేవాలయంలో ఉన్న పీఠం, నువ్వు కష్టపడి కట్టుకున్న ఇంట్లో ఒక పీఠం ఉండాలి. తెలుసు అంటే పూజ గది చిన్నది ఉండాలి ప్రార్థన చేయడానికి. పూజ గది ఎవడికి పెట్టాడు? పెడతాండ్రా? క్రైస్తవులకు పూజ గది వద్దా? పెట్టాలి. ఉండాలి, చిన్న ప్రార్థన రూమ్ ఉండాలి. ఆ పూజ గది అంటే ఏంటి తెలియదు, ప్రార్థన గది అమ్మా. ఉండాలా వద్దా? పూజ గది ఎక్కడ, ప్రార్థనా గది ఎక్కడ పెద్దది కడితే బెడ్రూమ్ చిన్నదైపోద్దని, హాల్ చిన్నదైపోద్దని అందరూ అలాగే. కిచెన్లో వండుకోవడం, వంటగదిలో వండుకోవడం, హాల్లో తినడం, బెడ్రూమ్లో పడుకోవడం. ఈ పూజ గది లేదు, ప్రార్థనా గది లేదు. దేర్ షుడ్ బి ఆల్టర్. అంటే ప్రార్థనా గది ఉండాలి. తర్వాత నీ హృదయంలో ఒక పీఠం ఉండాలి. There should be 3 altars. మా ఫిలాసఫీ ప్రొఫెసర్ అనేవారు, ఈ ట్రైనింగ్ ఈ సెమినారీలో 3 altars ఆర్ దేర్ అనేవారు. ఒకటి దేవాలయంలో ఉన్న పీఠం, రెండోదట క్లాస్ రూమ్లో ఉన్న పీఠం, అంటే స్టడీ హాల్లో ఉన్న బెంచ్, పుస్తకాలు ఉన్న బెంచ్. తర్వాత 3వ పీఠం డైనింగ్ హాల్లో.
మీరు ఇక్కడున్న యాక్టివ్గా, డైనింగ్ హాల్లో ఉన్న యాక్టివ్గా ఆ రెండిట్ల దగ్గర ఉండటం లేదనేవాడు. సో 3 పీఠాలు నిర్మించుకొని ఆ పీఠానికి అంకితమై బ్రతికితే, ఆ పీఠం మీద ఆధారపడి బ్రతికితే దేవుడు ఎక్కడికి తీసుకుని వెళ్తాడు? ఊహలకందని విధంగా దీవించుకుంటూ నిన్ను ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్తాడు. ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు? యాకోబుని, తన ఇంటిని, మైలుపడిన ఇంటిని మళ్ళా సరిదిద్దుకొని సరిచేసుకుని దేవత విగ్రహ బొమ్మలన్నీ కూడా తీసేసి, ఇక నా ఫ్యామిలీ, నా జీవితం, నా బిడ్డలు ఈ పీఠానికి అంకితమై బ్రతకాలి అని బేతేలు వద్ద పూజాపీఠం నిర్మించి ఇక మనం యావేకే చెందుతామని ఎప్పుడైతే గట్టి నిర్ణయం తీసుకుని ఆ పీఠానికి అంకితమయ్యాడో, దేవుడు ఎంతగా దీవించాడంటే యేసుక్రీస్తు వంశావళిలో యాసావు పేరు ఉండవలసిన స్థానంలో యాకోబు పేరు చేర్చాడు. అందుకే అబ్రహాముకి ఏసాకు పుట్టెను, ఏసాకుకి యాకోబు పుట్టెనని యేసుక్రీస్తు వంశావళిలో ఆయన పేరును రాసుకున్నాడు, రాసేటట్లు చేశాడు. అదే ఏసావు కాలగర్భములో కలిసిపోయాడు. ఇది ఈరోజు దేవుడిచ్చే అద్భుతమైనటువంటి సందేశం. నీ పేరు కూడా జీవ గ్రంథంలో ఉండాలి అని అంటే ఈ 7 మెట్లు చేయాలి. మొదటి మెట్టు ఏంటి? గుడారములకు అంటి పెట్టుకొని ఉండాలి. 2 అభిషేకం. ఆ రాయిని అతడు అభిషేకించినట్టు, ఆ దిండుగా చేసుకున్న రాయిని అభిషేకించినట్టు నీవెవరి వలన ఆదరణ పొందుతున్నావో, ఎవరి వలన సంతోషం పొందుకుంటున్నావో వారిని ప్రతిరోజు నువ్వు అభిషేకించి, పెందల కడిని అభిషేకించి ప్రార్థన చేస్తున్నావు. 3 పవిత్రత. తాను వివాహం చేసుకునే వరకు కూడా రాహేలును ముట్టుకోలేదు, ముట్టుకునే అవకాశం ఉన్న ముట్టుకోలేదు. ఎందుకు? నా శరీరం వివాహంలోనే ఆ స్త్రీకి చెందాలి, ఆమె శరీరం నాకు చెందాలని వివాహాన్ని గొప్పగా గౌరవించినటువంటి సంసారాన్ని, దాంపత్యాన్ని, శారీరక ఏంటంటారంటే ఒక విషయం చెప్పాలంటే సెక్స్ ఈజ్ హోలీ అన్నట్టుగా ఆ సంభోగం అనేది, శారీరక జీవితం అనేది కూడా ఒక పవిత్రమైనదని లోకానికి చాటి చెప్పాడు. ఇక 4వ మెట్టు ఏంటి? నన్ను దీవించే వరకు నిన్ను వదిలిపెట్టను, నన్ను దీవిస్తేనే నేను వదిలిపెడతానని దీవెనల కోసం పట్టు విడవలేదు. 5వ మెట్టు ప్రభు అని సంబోధించాడు. అన్నదమ్ముణ్ణి అంత కోపంతో, తమ్ముడు మోసం చేశాడని కోపంతో రగిలిపోతున్నవాడిని నా ఏలిన వారా, నా ఏలిక అని సంబోధించేసరికి ఏ కోపంతో వచ్చాడన్న ప్రేమతోటి ఆ తమ్ముడి యొక్క భుజం మీద తలవాల్చి ఏడ్చాడు. అంటే నీ నోరు మంచిదైతే ఊరు మంచిది, నీ మాట మంచిదైతే నువ్వు మంచోడు అవుతావు, గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. ఇక 6వ మెట్టు ఏంటి? నీకు చెందనవి, శపించబడినవి, నీకు చెందనవి బయట పాతిపెట్టు. అసలు వాస్తవానికి ఇదే మెయిన్. తపస్కాలంలో సమాధి చేయి, సమాధి చేస్తేనే ఉత్థానం అవుతావు, సమాధి చేస్తేనే ఉత్థానం అవుతావు. ఆ రోజు యాకోబు సింధూర వృక్షం వద్ద, షెకెము వద్ద సింధూర వృక్షం వద్ద అవి పాతి పెట్టాడు కాబట్టి తన ఫ్యామిలీ మళ్ళీ ఉన్నతంగా దీవించబడ్డాది. మరలా ఆ శాపం నుండి, ఏ శాపం? మానభంగాలు జరిగిన ఇంటి నుండి ఇల్లు, హత్యలు జరిగిన ఇల్లు మళ్ళీ దీవించబడ్డది. ఎప్పుడు? సమాధి పాతి పెట్టడం. ఇక చివరి మెట్టేంటి? పూజాపీఠం. పీఠం కట్టి ఇక మన జీవితం ఈ పీఠం యావేకే చెందుతుంది. యావే మన దేవుడు, మనము యావే బిడ్డలమి. ఇదే మన జీవితం, ఇదే మన ఆయుస్సు, ఇదే మన గమ్యం అని చెప్పి పీఠం నిర్మించుకుని ఆ పీఠానికి అంకితమై జీవించాడు. అందుకే యాకోబుని పేరు యేసుక్రీస్తు వంశావళిలో రాయబడి ఉంది. ఇది దేవుడిచ్చే అద్భుతమైన సందేశం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమున